హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శ్రీలత చేసిన గొడవ వల్ల రామలక్ష్మి జిఎం పోస్ట్కి రిజైన్ చేస్తుంది. ఇక అలా రిజైన్ చేసి తనలో తను బాధపడుతూ అక్కడి నుంచి బయటికైతే వచ్చేస్తుంది. జరిగిందంతా చూసిన తర్వాత సీతాకాంత్ చాలా బాధపడతాడు. తర్వాత వాళ్ళ తాతయ్య దగ్గరికి వెళ్ళి, తాతయ్య, నా మనసేమీ బాగోలేదు, ఈరోజు ఇంట్లో అమ్మ ఇలా మాట్లాడుతుందని అస్సలు ఊహించలేదు అని చెప్పి ఇక సీతాకాంత్ వాళ్ళ తాతయ్యతో చెప్పడంతో, సీతాకాంత్ తాతయ్య, చూడు రామా, జరిగిపోయిన దాని గురించి ఆలోచించే కంటే జరగవలసిన దాని గురించి ఆలోచించడం మంచిది. చూడు, రామలక్ష్మి ఎవ్వరితో చెప్పకుండా మన ఆఫీస్లో ఇంటర్వ్యూకి వచ్చింది అంటే తను ఆఫీస్లో జాబ్ చేయడానికి కాదు, తను నీకు దగ్గరగా ఉండాలని, అలాగే తన ప్రేమని నువ్వు తెలుసుకోవాలని. నువ్వింకా అర్థం చేసుకోలేకపోయావా సీత అని అంటూ ఉంటే, తాతయ్య, మీరు చెప్తుంటే ఎందుకో నాకు కూడా నిజమే అనిపిస్తుంది, కానీ కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు అని అంటూ ఉంటే, ఆ మాటలకి ఇక వాళ్ళ తాతయ్య, రేయ్ ఆడపిల్లరా, తన మనసులో బాధని ప్రేమని నీకెలా చెప్తుంది? నువ్వు అసలు నీ ప్రేమని రామలక్ష్మికి అర్థమయ్యేలా చెప్పమన్నాను, ఇంతవరకు నోరు విప్పావా? లేదు. పాపం, కనీసం ఈ రకంగా అయినా సరే నీతో దగ్గరగా ఉండొచ్చని తను ఈ జాబ్ కోసం వస్తే ఆ జాబ్ కూడా చివరికి మీ అమ్మ వల్ల మీ తమ్ముడికి ఇవ్వవలసి వచ్చింది అని చెప్పి ఇక వాళ్ళ తాతయ్య సీతాకాంత్తో చెప్తూ సీతాకాంత్ని కాస్త మోటివేట్ చేస్తాడు. ఇక సీతాకాంత్ అయితే వాళ్ళ తాతయ్య చెప్పిన మాటలు విన్న తర్వాత, అయితే రామలక్ష్మి ఇందాక కూడా నేనంటే ఇష్టం ఉన్నట్టే నాతోనే ఉండాలి అన్నట్టుగా మాట్లాడింది, తను నాతోనే ఉండాలనుకుంటుందన్నమాట, ఇప్పుడే చెప్తాను అని చెప్పి ఇక సీతాకాంత్ లోపలికి వెళ్ళేసరికి అక్కడే ఉన్న శ్రీవల్లి అయితే సందీప్కి భోజనం పెడుతూ ఉంటుంది. అలా భోజనం పెడుతూ ఉండగా సీతాకాంత్ కూడా, రామలక్ష్మి, ఏంటి ఇంకా భోజనం చేయలేదా అని అడగడంతో దానికి రామలక్ష్మి తన కళ్ళనీళ్ళు తుడుచుకొని ఇక సీతాకాంత్ దగ్గరికి వస్తుంది. సీతాకాంత్, ఏమైంది రామలక్ష్మి, అలా ఉన్నావు, నీ కళ్ళేంటి అలా ఉన్నాయి అని అంటూ ఉంటే, అదేం లేదు సార్, కళ్ళల్లో ఏదో పడింది అంతే, రండి మీకు భోజనం పెడతాను అని చెప్పి ఇక సందీప్ పక్కనే సీతాకాంత్ని కూర్చోమన్నట్టుగా ప్లేట్ని తిప్పుతుంది. ఇంతలో శ్రీలత అక్కడికి వచ్చి, రామలక్ష్మి, నువ్వు కూడా భోజనం చేసేయి, ఈరోజు సీతకి నేనే వడ్డిస్తాను అని చెప్పి ఇక శ్రీలత భోజనాన్ని వడ్డిస్తుంటే ఇంతలో తాతయ్య గారు అక్కడికి వచ్చి, అమ్మ శ్రీలత, చిన్నప్పటి నుంచి నువ్వే కదా పెడుతున్నావు, ఇప్పుడు వాళ్ళ ఆవిడ్ని పెట్టనివ్వు, ఆ రకంగా అయినా సరే వాళ్ళిద్దరూ ఒకరికొకరు దగ్గరవుతారు అని చెప్పి ఇక వాళ్ళ మావయ్య గారు శ్రీలతకి చెప్పడంతో శ్రీలత వెంటనే, అది కాదు మావయ్య గారు అని చెప్పి ఏదో చెప్పబోతుంటే, చూడమ్మా, ముందు రామలక్ష్మిని సీతాకాంత్కి భోజనాన్ని పెట్టనివ్వు, నువ్వు కూడా భోజనం చేయాలి కదా, తిను అన్నట్టుగా ఇక పెద్ద ఆయన శ్రీలతతో చెప్పడంతో శ్రీలత కోపంగా భోజనం ప్లేట్లో భోజనం పెట్టుకుంటుంది. ఇక్కడ చూస్తే శ్రీవల్లి, అత్తయ్య, ఈరోజు ఎలా అయినా సరే హీరోయిన్కి ఎలా సమాధానం చెప్పాలో ఆ విలనిజం మొత్తం తెలుసుకుని వస్తాను అని చెప్పి ఇక శ్రీవల్లి సందీప్కి భోజనం పెడుతూనే మధ్యలో వెళ్ళిపోతుంది. ఏయ్ ఏయ్, భోజనం పూర్తిగా పెట్టకుండా వెళ్తున్నావేంటి అని అంటుంటే, అన్నీ అక్కడే ఉన్నాయి కదా, పెట్టుకోండి, అవసరమైతే అత్తయ్య గారు పెడతారులే అని చెప్పి ఇక అలా మొహం తిప్పుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శ్రీవల్లి. అయితే అది చూసిన పెద్దయిన, రే సందీప్, మీ ఆవిడ ఇంట్లో టీవీని ఫోన్ని అస్సలు వదిలిపెట్టట్లేదు, కాస్త జాగ్రత్తగా ఉండు, ఎప్పుడు నువ్వు ఏ రౌడీవో విలన్వో అని చెప్పి నీ నెత్తి పగలగొడుతుంది అని చెప్పి ఇక తాతయ్య గారు సందీప్తో కాస్త వెటకారంగా మాట్లాడతారు. ఇలా మాట్లాడుకుంటూ ఇక భోజనాలు పూర్తయిన తర్వాత ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఉదయాన్నే ఇక సందీప్ అయితే ఆఫీస్ ఫైల్స్ అన్నీ తీసుకొని ముందేసుకొని
కరెక్ట్గా సీతాకాంత్ వచ్చినప్పుడు మొత్తం తనే చూస్తున్నట్టు తెగ బిల్డప్ ఇచ్చేస్తూ ఉంటాడు. అలాగే సందీప్కి సేవలు చేస్తూ పక్కన శ్రీవల్లి, ఏవండి కాఫీ అండి, టిఫిన్ కూడా తినలేదండి, ఏంటండి మీరు మరీ ఇక తెగ ఓవర్ చేసేస్తూ ఉంటారు ఇద్దరు. అయితే సీతాకాంత్ కరెక్ట్గా కిందకొచ్చి రామలక్ష్మి టిఫిన్ పెట్టు, త్వరగా ఆఫీస్కి బయలుదేరాలి అని అంటుంటే రామలక్ష్మి వస్తున్నాను సార్ అని చెప్పి ఇక సీతాకాంత్కి టిఫిన్ పెడుతూ ఉంటుంది. అక్కడే ఉన్న శ్రీలత రామలక్ష్మిని అలానే చూస్తూ, చూసావుగా, నువ్వు నా కొడుకుని ఆఫీస్కి వెళ్లకుండా చేయాలి అనుకున్నావు, కానీ ఇంట్లో ఉండే నిన్ను ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కట్టి పడేశాను అన్నట్టుగా ఇక శ్రీలత రామలక్ష్మి వైపు చూసి కళ్ళని ఎగరేస్తుంది. ఇక ఇంతలో సీతాకాంత్, రామ నువ్వు కూడా త్వరగా రెడీ అవ్వు, నువ్వు నాతో ఆఫీస్కి రావాలి కదా అని అంటూ ఉంటే వెంటనే శ్రీవల్లి ఉలిక్కిపడి, ఏంటి రామలక్ష్మి ఆఫీస్కి వెళ్తుందా? సందీప్ వైపు చూస్తూ, ఏవండి ఏంటి కొంపతీసి మీ మేనేజర్ పోస్ట్ పోయిందా అని చెప్పి ఇక సందీప్ వైపు చూస్తుంది. సందీప్ శ్రీలత వైపు చూస్తుంటే శ్రీలత, నానా సీత రామలక్ష్మి ఎందుకు ఆఫీస్కి అని అంటూ ఉంటే, అవునమ్మా, రామలక్ష్మి ఈరోజు నుంచి నాకు పర్సనల్ సెక్రటరీ అని చెప్పడంతో ఒక్కసారిగా రామలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇక అలాగే సందీప్ శ్రీవల్లి కూడా నోరు వెళ్ళపడతారు. ఇక అక్కడే ఉన్న శ్రీలత, ఏం మాట్లాడుతున్నావు నాన్న, తను పర్సనల్ సెక్రటరీనా, అసలు ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే, అవునమ్మా అవును, రామలక్ష్మి పర్సనల్ సెక్రటరీనే. అసలు నాతో పెళ్ళి కాకముందు తను ఐఏఎస్ చేయాలి అనుకుంది, కానీ అనుకోని పరిస్థితుల వల్ల మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. తన కలలానే ఉండిపోయింది. కనీసం తన చిన్న చిన్న కోరికలను తీర్చకపోతే బాగుండదు కదా. తనకి జాబ్ చేయాలని ఇంట్రెస్ట్గా ఉంది. అందుకే మేనేజర్ పోస్ట్లో తను ఇంటర్వ్యూకి పాస్ అయింది. కానీ మన సందీప్ కోసం ఆ జాబ్ రిజైన్ చేసింది. కనీసం ఈ చిన్న పోస్ట్నైనా తనకి ఇవ్వాలి కదా అని చెప్పి ఇక సీతాకాంత్ శ్రీలతతో చెప్పడంతో ఇంతలో వాళ్ళ తాతయ్య అక్కడికి వచ్చి, వెరీ గుడ్ సీత, నువ్వు చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు, గుడ్ డెసిషన్. అమ్మా రామా, ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళు, నువ్వు కూడా సీతతో కలిసి చక్కగా రెడీ అయ్యి ఆఫీస్కి బయలుదేరు అని అంటుంటే ఇక రామలక్ష్మి అయితే హడావుడిగా లోపలికి వెళ్ళి అందంగా రెడీ అవుతూ ఉంటుంది. శ్రీలత అయితే ఎలా అయినా రామలక్ష్మిని ఆపడం కోసం తను ఏం ప్రయత్నాలు చేయాలో తెలియక దానా తిప్పలు పడుతుంది. ఇంతలో శ్రీవల్లి, ఏంటత్తయ్య ఇలా జరిగింది, ఆఫీస్లో అన్నీ ఆయనే చూసుకుంటారని మీరు చెప్పారు, కానీ ఇప్పుడు ఆయన చూసుకున్న ప్రతిదీ పర్సనల్ సెక్రటరీగా ఈ రామలక్ష్మి. ఇక రామలక్ష్మి అయితే అందంగా రెడీ అయ్యి సీతాకాంత్ దగ్గర వచ్చి నుంచుంటుంది. ఒక్కసారిగా సీత రామాని చూస్తూ అలానే రెప్ప వేయకుండా ఉండిపోతాడు. రామలక్ష్మి, ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు అని అంటూ ఉంటే దానికి రామలక్ష్మి సిగ్గుపడుతూ, సార్ ఆఫీస్కి టైం అయింది, బయలుదేరదామా అని చెప్పి ఇక రామ చాలా సంతోషిస్తూ సీతాకాంత్తో బయలుదేరుతుంది. గుమ్మం దాకా వచ్చి, ఏమండి మర్చిపోయాను, ఒక్కసారి అత్తయ్య గారికి చెప్పొస్తాను అని చెప్పి ఇక రామ వెనక్కి వచ్చి శ్రీలతతో, చూసారుగా, ఆయన నోటి నుంచి ఆయన పర్సనల్ సెక్రటరీగా జాబ్ని తీసుకున్నాను. ఇప్పుడు సందీప్ ఏ ఒక్క ఫైల్ని శాంక్షన్ చేయాలన్నా అది ముందుగా నేనే చూడాలి, నా తర్వాతే అది సీతా సార్ దగ్గరికి వెళ్తుంది అని చెప్పి ఇక రామలక్ష్మి శ్రీలతతో వెటకారంగా మాట్లాడుతుంది. ఇంతలో వాళ్ళ తాతయ్య వచ్చి శ్రీలతతో, చూడమ్మా శ్రీలత, ఏదైనా మంచిగా ఆలోచిస్తే మనకి మంచే జరుగుతుంది, మంచితనం ఎక్కడ ఉంటే అక్కడే జయం ఉంటుంది, అది నువ్వు తెలుసుకో అని చెప్పి ఇక తాతయ్య గారు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇలా శ్రీలతకి ఊహించని షాకిస్తూ రామలక్ష్మి సీతాకాంత్ పర్సనల్ సెక్రటరీగా ఆఫీస్లో అడుగు పెట్టబోతుంది. ఇక సందీప్ పని అంతేనా, శ్రీలత ఏం చేస్తుంది, రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.
హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శ్రీలత చేసిన గొడవ వల్ల రామలక్ష్మి